ఏమండి బోనాల పండగ ఆషాఢంలోనే ఎందుకు చేయాలండి అంటే అడిగిన ప్రశ్న ఎవళ్ళో పాపం ఏ ఇతర ప్రాంతాల వాళ్ళు అయితే అనుకుని ఉండొచ్చును. ఆ మహానుభావుడు హైదరాబాద్కి దగ్గరలో ఉన్న పల్లెటూరు ఇచ్చాడు. అతను అడిగాడు ఇది ఏమిటి పాపం, అతను సాఫ్ట్వేర్ ఇంజనీరు. వీళ్ళందరికీ కూడా ఊళ్ళల్లో ఉండే ఆచారం అంటే తక్కువదనం ఉంటుంది. నాయన బోనాల పండగ అంటే ఏమిటో తెలిసిన? బోనాలు అంటే ఏమిటో తెలుసు? నెత్తి మీద పెడతలో పెట్టుకునండి, కుండలు పెట్టుకెళ్ళి అవన్నీ చేస్తారు కదండి. ఒరే నీళ్ళు బంగారం గాను, నువ్వు కుండలే అంటున్నావురా. దాని అర్థం అది కాదు. అది నిజమునకు బోనము కాదు, భోజనము, భోజనాల పండగ. ఏమిటది? ఎందుకని? ఆషాఢమాసం వచ్చిందంటే సూర్య భగవానుడు అంతకుముందు 2 నెలలు 4 నెలల్లో భూమి నుంచి నీటినంతా తీసేసుకున్నాడు. చైత్రం వైశాఖంలో ఎండల కారణంతో భూమిలోంచి, చెరువుల్లోంచి, దొరువుల్లోంచి, కాలవల్లోంచి, ఆఖరికి నదులలోంచి, అలాగే సముద్రంలోంచి కూడా నీళ్లు తాగేశాడు. తాగేసి ఆ నీళ్ళన్నిటినీ కూడా మేఘాలుగా మార్చాడు జాగ్రత్తగా. దీనికి సైన్స్ కూడా ఉంది, సీస్మలాజికల్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. వాళ్ళని అడగండి, వాళ్ళు వివరంగా చెప్తారు ఇది. అప్పుడు ఆ మేఘాల ద్వారా నీళ్లు మళ్ళీ అప్పచెప్తాడు భూమండలానికి. అంచేత ప్రజలంతా కూడా కొత్త పంటలు పండాలి, కొత్తగా మొలకలు వేసుకోవాలి, విత్తనాలు చల్లాలి. తద్వారా చెరుకు తోటల్లాంటివి ఆల్రెడీ ఒక పంట వచ్చింది, ఆ చెరుకు కోసేసాము, కింద వాటిని తగలబెట్టి వాటిల్లోకి నీళ్లు పెడితే రెండో చెరుకు పంట వస్తుంది. అలాగే కొబ్బరి, పోక, తాడి ఇలాంటివి, అలాగే వరి, గోధుమ, జొన్న ఇలాంటివి, ఇవన్నీ కూడా మళ్ళీ పుట్టాలి. అందుకని అమ్మవారికి అంటే గ్రామదేవత, గ్రామదేవత అంటే చాలామంది తక్కువగా చూస్తారు. అంటే ఎల్లమ్మ, కొండమ్మ, మడతాలమ్మ. అయ్యా, గ్రామదేవత అంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. ఎందుకోసమో తెలుసా? గ్రామం అంటే ఏమిటి? పల్లెటూరు మీ ఉద్దేశంలో కాదు, వేదంలో చెప్పారు. గ్రామం అంటే 10 మంది కలిసి ఉంటే వాళ్ళకి తిండికి కానీ, కట్టుకోవడానికి గుడ్డకు కానీ, ఓషధులకు కానీ, మరో దానికి కానీ లోటు లేకుండా కుటుంబాలన్నీ, అన్ని జాతుల వారు కలిసి ఒక చోట ఉండేది. ఇప్పుడు మేము కులాలు అంటున్నామే, అలాంటి కులములన్నీ కలిసి ఒక చోట ఉన్నది గ్రామము. అంటే వాడు బట్టలు కొనుక్కోవాలంటే పక్క ఊరు వెళ్ళక్కల్లా, ఆ ఊళ్ళోనే దొరుకుతాయి. ఏదో ఫలాంది కావాలి అక్కడే. కానీ మనం ఏమిటి, నగల షాప్ అనేసరికి సిటీకి పోతాం, బట్టలు అనేసరికి ఎక్కడికో పోతాం. అక్కడది కాదు, అన్నీ దొరకాలి. దాని పేరు గ్రామము. అయితే పెద్ద పెద్ద ఏమిటి దాని పేర్లు? పట్టణము. పట్టణం అంటే అర్థం ఏమిటి? గుడిసెల్లాంటివి కాదు, రకరకాల అందమైన బిల్డింగులు కట్టుకుంటారు, పట్టణము. మరి ఇంకోటి ఉంది, నగరము. నగరం అంటే అర్థం ఏమిటి తెలుసు కదా మీకు? టౌన్, సిటీ, లోకల్, ఈ పదాలు ఉంటామే, ఇవన్నీ వేదం నుంచి ఉన్నాయి. అంటే నగరం అంటే ఏమిటి? ప్రభుత్వం వారు ఉంటుంది అక్కడ నగరం. అందుకని ఏర్పడింది. అందుకని బోనాల పేరు చెప్పి నెత్తి మీద కుండలు కాదమ్మా, చక్కగా పులగం వండి. పులగం అంటే ఏమిటి? మీ దగ్గర ఏ ధాన్యం ఉంటే దాన్ని తీసుకుని నీళ్ళల్లో ఉడకబెట్టి కొత్త బెల్లం వేసి దాంట్లో కొంచెం పసుపు, కుంకుమ వేసి దాని మీద రకరకాల పువ్వులతో అలంకరించి, లేదా మామిడి మండ పెట్టి, కొబ్బరి బొండం పెట్టి, ఇది దాన్ని చక్కగా బోనం అంటారు. అంటే చిన్న కుండ దగ్గర నుంచి పెద్ద కుండ దాకా ఎవరికి చేతనేటి వాళ్ళు తీసుకుని వచ్చి ఆ గ్రామ దేవతలు ఉంటారు, ఆ గ్రామ దేవతకి అక్కడ ఆ నైవేద్యం పెట్టి, ఆ గ్రామ పేరుతోటి రకరకాల నాట్యాలు ఇవన్నీ చేసి అప్పుడు అక్కడ పూజ చేసి ఆ గ్రామ దేవతను ఆరాధించేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ మీదుగా దేవత వస్తుంది, ఆ దేవత మాటలుగా తీసుకుని అనుభవిస్తారు. దీనికోసం అన్ని ప్రాంతాల్లో ఈ బోనాలు ఉన్నట్టుగానే తీర్థం అనో ప్రాంతంలో ఉంది, కొండాలమ్మ తల్లి జాతర అని ఇంకో చోటు ఉంది, ప్రభలు పట్టికెడతాం అని ఒకళ్ళు,
కాగడాల పండగ అని ఒక చోటు ఉంది. ఇలాగ గోదావరి జిల్లాల్లో ఎక్కడ ఒరిస్సా మొదలుపెట్టి ఈ ప్రాంతం దాకా ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం. తెలంగాణ ప్రాంతంలో మనకి బోనాలు అన్నది ఎందుకోసం వచ్చింది? ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ముస్లిమ్స్ పరిపాలించారు. వాళ్ళు కూడా వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో అక్కడ పట్టుకెళ్ళి నైవేద్యం ఏం పెడతారు? నైవేద్యం కాదు, అదే ప్రసాదనాలు తయారు చేస్తారు వాళ్ళు. నీళ్ళు అలా అక్కడి నుంచి మొదలయ్యి అది కాస్త బోనం అయ్యింది, భోజనం కాస్త అన్నట్టు. హైదరాబాద్లో గ్రామదేవత ఉంది, తెలుసా మీకు? అదేమిటండి, 1970 ప్రాంతాల్లో హైదరాబాద్ ఎక్కడి నుంచి మొదలైంది? ఎక్కడి నుంచి ఏంటండి? వనస్థలపురం లేదప్పుడు. వనస్థలపురం దాటి చాదరఘాట్ వచ్చిన తర్వాత, చాదరఘాట్ ఇప్పుడు కూడా దాటి వెళ్ళండి, రోడ్డు పక్కన ఒక మైల్ రాయి ఉంటుంది. ఆ మైల్ రాయి మీద ఏముంటుందో తెలుసునా? అది ఎప్పుడు నిజాం కాలం నాటి పెట్టిన మైల్ రాయి. హైదరాబాదు 0 కిలోమీటర్ల దూరము. అంటే హైదరాబాద్ ఎక్కడి నుంచి మొదలైందనమాట? చాదరఘాట్ దగ్గర మొదలైంది. అక్కడే దుర్గమ్మ గుడి ఉంది, ఆవిడ గ్రామదేవత. మనకి ఎప్పుడైతే 70-80 వచ్చిందో వనస్థలపురం వచ్చింది, హయత్ నగర్ వచ్చింది, అవతల పక్క భువనగిరి వచ్చింది. అప్పుడు హైదరాబాద్ ఎక్కడ అంటే భువనగిరి పక్కన అంటాడు ప్రతివాడును. ఇలా మారిపోయింది. అలాంటి గ్రామదేవతనే ధర్మరాజు పూజ చేశాడు విరాట పర్వంలో. అమ్మా, బోనాలన్నవి తక్కువగా చేయకండి. ఇలా చేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ కూడా పట్టుకెళ్తారు. లేదు, ఇంట్లో పెద్ద ఆవిడ ఒక ఆవిడే ఉంది, ఒక్కటే బోనం పట్టుకెళ్ళచ్చు. ఆఖరికి చిన్న పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, 8-7 ఏళ్ళ వాళ్ళు కూడా బోనాలు పట్టుకెళ్ళి, బోనాలమ్మ తల్లి, అమ్మ మమ్మల్ని రక్షించు అంటూ ఆవిడికి నైవేద్యం పెట్టి, ఆ నైవేద్యం డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఏదో వాటర్ ప్యాకెట్లు, లేకపోతే ఏదో ఏం ప్యాకెట్లు అవి, పాల ప్యాకెట్లు కట్ చేసి నెత్తిని పూసేస్తుంటారు. ప్యాకెట్ల ఏ ఆవులు లేవా, గేదెలు లేవా మీ దగ్గర? పోని ప్యాకెట్టే కొనుక్కోండి అయ్యా, గిన్నెలో పోసి పట్టుకెళ్ళచ్చే మీరు. ఇలా ఉంటారు జనాలు. దీన్ని కూడా రాజకీయాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. బోనాల పండగ అంతరార్థం ఏమిటి? పశువుల పండగ అంటావే, అలాగే మాకు భోజనాలు కలిగించేలాంటి ఈ నేల తల్లి, కొండాలమ్మ తల్లి కావచ్చును, పర్వతాలమ్మ తల్లి కాదు, పోలేరమ్మ కావచ్చును, మరొకడు కావచ్చును, కామాక్షి కావచ్చును, మీనాక్షి కావచ్చును, పేర్లు ఏవైనా సరే. కొండాలమ్మ అంటే ఏమిటి? కొండలకి తల్లి ఆవిడ. కట్ట మైసమ్మ అంటారు. కట్ట మైసమ్మ ఏమిటి? కట్ట అంటే ఒడ్డు, మైసమ్మ కాదు మహిషమ్మ. ఈ మధ్యన మీరంతా వారాహి అంటూ తిరుగుతున్నారే, అగో ఆ రూపం. ఇగో ఇలాగా ఉన్నాయమ్మ, పురాణాల్లో ఉన్నాయి. తెలియని వాళ్ళంతా జనాల్ని మోసం చేయడానికి కొత్త కొత్త కథలన్నీ పెట్టేసి, దానికి తగ్గట్టుగా కొండ ప్రాంతాల్లో కొంతమంది తమ జీవితాలు నాశనం చేసుకుని తోటి వాళ్ళని బాగు చేశారు. అలాంటి వాళ్ళ విగ్రహాలు పెట్టుకుని కూడా బోనాలు చేస్తుంటారు. అందుకని ఆషాఢమాసం వర్ష ప్రారంభమవుతుంది, పంటలు ప్రారంభమవుతాయి. అందుకని ఆ పేరుతోటి ఈ భూమి తల్లికి పోలేరమ్మ అంటారు. పోలేరమ్మ కాదు, ప్రోలు ఏలు అమ్మ, మా పట్టణాన్ని పరిపాలించే తల్లి. అది కాస్త పోలేరమ్మ అయ్యింది. అలాగే మావిళ్ళమ్మ, కుంకుళ్ళమ్మ ఈ పేర్లు, నూకాలమ్మ ఈ పేర్లన్నీ అలాగే వచ్చాయి. స్వస్తి.